న్యూస్ నల్లగొండ పంతంగి టోల్ గేట్ వద్ద టోల్ బాదుడిపై ఏపీ 24/7 కథనాలకు స్పందన వచ్చింది. మధ్యాహ్నం నుంచి టోల్ ఫీజు వసూలు నుంచి వాహనదారులకు రిలీఫ్ దొరికింది. ప్రభుత్వం టోల్ ఫీజు వెసులుబాటు కల్పించిన టోల్ గేట్ యాజమాన్యం పన్ను మినహాయింపు సౌకర్యం అమలు చేయాలంటూ ఉదయం వాహనదారులంతా పోలీసులతోనూ టోల్ సిబ్బందితోనూ వాగ్వానికి దిగారు. దీనికి ఏపీ 24/7లో వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో స్పందించిన అధికార యంత్రాంగం టోల్ గేట్ల వద్దకు చేరుకుని టోల్ ఫీజు మినహాయింపు చేసేలా అధికారులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత నుంచి టోల్ వసూలు నుంచి ప్రయాణికులకు ఊరట లభించింది. పంతంగి టోల్ గేట్ వద్ద ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు, జరిగిన నాటకీయ పరిణామాలపై మా ప్రతినిధి రామకృష్ణ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. అయితే సంక్రాంతి పండుగకు గత 2 రోజులుగా ప్రజలంతా కూడా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు బారులు తీరారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. పంతంగి టోల్ ప్లాజా వద్ద చాలా రద్దీగా ఉంది. టోల్ పన్ను లేకుండానే బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఉదయం నుంచి అమలు కాలేదు, కానీ ఇప్పుడు మాత్రమే ఎందుకు అమలు అయింది? అసలు ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు రాచకొండ ట్రాఫిక్ సిఐ జోసెఫ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ఇప్పుడు పొద్దున్న నుంచి కూడా టోల్ పన్ను మినహాయింపు జరగలేదు ఎక్కడ కూడా. మీరు కూడా స్పష్టంగా చూస్తున్నారు ఇక్కడ లైవ్లో ఉండి. మొత్తం కూడా ప్రయాణికులు కూడా మీతో పాటు అందరితో గొడవ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. టోల్ సిబ్బందితోటి మీతో కూడా ఇది అమలు కాలేదు, ఇప్పుడు మాత్రమే సడన్గా అమలు అవుతుంది. అంటే దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే ఎవరికి ఆదేశాలు వచ్చినాయి, ఎంతసేపటి క్రితం వచ్చాయి? ఈరోజు మార్నింగ్ పేపర్ న్యూస్ చూసుకొని పబ్లిక్ అందరూ కూడా అడగడం జరుగుతూ ఉన్నది మార్నింగ్ నుంచి. అయితే తక్షణమే మేము ఈ టోల్ అఫీషియల్స్ని, టోల్ గేట్ అఫీషియల్ జిఎంఆర్ అఫీషియల్స్ని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారంటే వాళ్ళకి అఫీషియల్గా ఆర్డర్స్ రాలేదు, ఆర్డర్స్ వచ్చేంత వరకు వాళ్ళు కంటిన్యూగా కలెక్ట్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. కాబట్టి వీధి పోలీస్ ఆర్ నోవే కన్సర్న్ అబౌట్ ద టోల్ ఫీజ్ కలెక్షన్. ఇక్కడ టోల్ ఫీజు కలెక్ట్ చేయాలన్నా చేయొద్దా అనేటువంటి విషయంలో మా ట్రాఫిక్ పోలీసులకు ఎటువంటి సంబంధం ఉండదు. అయినా సరే పబ్లిక్ అడిగారు కాబట్టి మేము హైయర్ ఆఫీసర్స్ని కూడా, ఈ జిఎంఆర్ టోల్ గేట్ ఆఫీషియల్స్ని కూడా అడిగాము. వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటే, మాకు అఫీషియల్గా రాలేదు సార్, వచ్చేంత వరకు కూడా కంపల్సరీ మేము టోల్ వసూలు చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అనడంతో ఇక్కడ టోల్ గేట్లో ఉన్నటువంటి సిబ్బంది వసూలు చేశారు. వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి, వసూలు చేయడం బంద్ చేస్తున్నాం అని చెప్పారు. కాబట్టి తక్షణమే గేట్లన్నీ కూడా తెరిపించడం జరిగింది. తెరిపించి ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఫ్రీగా వెళ్ళడానికి మేము మా డ్యూటీస్ మేము నిర్వర్తిస్తున్నాం. రద్దీ ఎలా ఉంది? రద్దీని నియంత్రించేందుకు మీరు చేపట్టిన చర్యలు సక్సెస్ అయినట్టేనా? మీ స్పెషల్ డ్రైవ్ ఒకటి సక్సెస్ అయినట్టుగా భావిస్తున్నారా? చూడండి, ఇది ఒక బాటిల్ నెక్. అంటే ఎక్కువ ట్రాఫిక్ ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తొందరగా క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో వెహికల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు టైం అనేది పడుతుంది. ఒకేసారి వెహికల్స్ వచ్చినప్పుడు మేము కూడా కంట్రోల్ చేసేటువంటి దాంట్లో పబ్లిక్కి కొంచెం టైం పడుతుంది. దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మనం ఏంటంటే టైం తగ్గించే పద్ధతిలో భాగంగా ఈ ఎస్ఓఎస్ సిస్టమ్ లేదా అది ట్యాబ్స్ లాంటి ఆ మిషన్లు వాళ్ళని స్వయాన బండ్ల కాడికి వెళ్ళేసి అక్కడనే రుసుము కట్టించుకునేటువంటి దాని గురించి డిస్కస్ చేసినాము. అది ఎన్ఫోర్స్ చేశారు. దానివల్ల కొద్దిగా రద్దీ తగ్గింది. కానీ ఇప్పుడు తిరుగు ప్రయాణంలో నేను మీడియా ప్రతినిధుల సమక్షంలో నేను చెప్పేది ఏంటంటే, ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి విస్తృతం చేయాలి. ఇప్పుడు పోయేటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి జిఎంఆర్ వాళ్ళు చేసినటువంటి ఏర్పాట్లు అవి ఉన్నాయి. వాటికంటే ఎక్కువ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మోతాదులో ఒకేసారి పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ జిఎంఆర్ సిబ్బంది, ఈ ఆఫీషియల్స్ అందరూ కూడా దే నీడ్ టు డిస్కస్ అండ్ దే నీడ్ టు యాక్ట్ ప్రొయాక్టివ్లీ. ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఎంత త్వరగా అది క్లియరెన్స్ ఇస్తే అంత బాగుంటుందని మేము భావిస్తున్నాం. పబ్లిక్ షుడ్ నాట్ సఫర్. యాక్చువల్లీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జామ్ లేదా నిదానంగా బండ్లు కదులుతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా క్లియరెన్స్ స్పీడ్ పెంచేదానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. దాని దిశగా జిఎంఆర్ ఆఫీషియల్స్ నేను మళ్ళీ కూడా అడుగుతాను, ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఈ పబ్లిక్ ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకుండా సాధ్యమైనంత వరకు మనతో ఎంతైతే అంత తొందరగా క్లియరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందని నేను వినియోగించుకుంటాను. థ్యాంక్ యూ. అయితే చూసుకుంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు తాము అన్ని రకాల చర్యలు చేపట్టామని. అయితే ఈ చర్యల్లో భాగంగానే ప్రభుత్వాలు కూడా ముందే స్పందించి ఈ రోజుకి టోల్ పన్ను మినహాయింపును జారీ చేసినప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లనే, ఇది అధికారులకు టోల్ సిబ్బందికి రాకపోవడం వల్లనే రద్దీ ఉన్నంతసేపు మాత్రం టోల్ ఫీ తీసుకున్నారు. రద్దీ కొంత తగ్గిన తర్వాత మాత్రమే వాహనాలను ఉచితంగా వదిలివేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శంకర్తో రామకృష్ణ, ఏపీ 24/7.